నమస్తే 5 రాష్ట్రాల ఎన్నికలపై స్పెషల్ బులెటిన్ పంచతంత్రంకు స్వాగతం. అసోంలో రెండో దశ ఎన్నికల్లో ఈవీఎం తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. అసోంలో ఈవీఎంల దుమారం, బీజేపీ నేత వాహనంలో తరలింపు, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు, రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు. అసోంలో రెండో దశ ఎన్నికల ముగింపు తర్వాత ఈవీఎంల తరలింపుపై వివాదం మొదలైంది. కమలం పార్టీ నేతకు చెందిన కారులో ఈవీఎంలు తరలించారంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈసీ కరీంగంజ్ విధులు నిర్వర్తిస్తున్న 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఆయా బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంపై ఉండే సీల్ యథావిధిగా ఉన్నట్టుగా ప్రాథమికంగా అందిన నివేదికలో వెల్లడైనట్లుగా ఈసీ తెలిపింది. రెండవ దశ పోలింగ్ ముగిశాక కరీంగంజ్ ప్రాంతానికి చెందిన పోలింగ్ అధికారులు ఈవీఎంలను బీజేపీ నేత కృష్ణేందుపాల్ వాహనంలో తరలించారు. ఈవీఎంల తరలింపును స్థానికులు గుర్తించారు. వాహనం పాల్ బంధువు పేరిట ఉందని గుర్తించిన స్థానికులు ఆ వాహనంపై దాడి చేశారు. పోలింగ్ సిబ్బంది ఎక్కిన వాహనం కమలం నేతకు చెందిందని, తమకు తెలియదని పోలింగ్ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఈసీకి సమర్పించిన నివేదికలోనూ తెలిపారు. తమ వాహనానికి సమస్య రావడంతో అటుగా వెళుతున్న వాహనంలో వెళ్లామని చెబుతున్నారు. పోలింగ్ సిబ్బంది ఎక్కిన కారు పాథార్కండి ఎమ్మెల్యేకు సంబంధించింది. ప్రస్తుతం కృష్ణేందుపాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి వాహనంలో ఉన్న వ్యక్తులపైన స్థానికులు కర్రలతో దాడి చేశారు. భద్రతా బలగాలను సైతం లెక్క చేయలేదు. దాంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వీడియోను షేర్ చేసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కు మదురై ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు మోదీ. అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ను అఖండ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. వందల సంవత్సరాల క్రితం గుజరాత్ లోని సౌరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు ప్రజలొచ్చి మదురైలో సెటిల్ అయ్యారని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు మదురై నిదర్శనమన్నారు. మదురై కేరళలోని పదనంతిట్టలో మోదీ ప్రచారం నిర్వహించారు. Centuries ago, many people from Saurashtra in my home state of Gujarat came here. There is also a large Telugu community here since many years. The way Madurai has accepted them is a perfect example of Ek Bharat, Shrestha Bharat. South Tamil Nadu and especially Madurai has a special association with MGR. Madurai Viran, who can forget this film? We all know who was among those who lent his voice to MGR. It was T.M. Sundararajan. In 1980s, Congress dismissed MGR's democratically elected government. Elections were called and MGR won from the Madurai West seat. The people of మరోవైపు సీఎం మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ కు అన్నింటిలోనూ అన్యాయం చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నందిగ్రామ్లో దీదీ పని అయిపోయిందన్న ఆయన అక్కడ ఆమె ఓడిపోవడం ఖాయమన్నారు. కూచ్ బెహర్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన షా మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మమతా ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తర బెంగాల్లో హింసకు చెక్ పెడతామన్నారు. उत्तर बंगाल को हमेशा अन्याय किया है. आप मुझे बताओ अन्याय किया है या नहीं किया है? अरे भाई सुनाई नहीं पड़ता, जोर से बोलिए. करा है या नहीं करा है अन्याय? माताएं बहनें बोले अन्याय किया है या नहीं किया है? और इसीलिए दीदी आपसे डरती है, आपसे डरती है. कल दीदी नंदीग्राम में तय हो गया है कि नंदीग्राम में दीदी चुनाव हार रही है. बाद में उनके एडवाइजर गए कि दीदी कहां से लड़ोगी?
उन्होंने कहा उत्तर बंगाल के अलावे कहां से भी लड़ा दो, उत्तर बंगाल वाले मुझे नहीं जिताने वाले हैं। मित्रों, मैं यहां पर आया हूं तब मैं आपको कहने आया हूं कि उत्तर बंगाल में जो राजनीतिक हिंसा हुई है, आप एक बार कमल फूल की सरकार बना दो, एक बार नरेंद्र मोदी जी को मौका दो, उत्तर बंगाल से ये राजनीतिक हिंसा को हमेशा के लिए भारतीय जनता पार्टी समाप्त कर देगी। मित्रों, समाप्त। అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అసోం ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. జమ్ములీలో రోడ్డు షో నిర్వహించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ గాంధీ టూరిస్టులా వచ్చిపోతున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని ఓటర్లకు సూచించారు. ఓట్ల కోసం కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. चुनाव में बड़े बड़ी चीजें देखने को मिलती। मैं कई बार कहता हूं, देयर आर सम पॉलिटिकल एक्टिविस्ट, कई लोग राजनीतिक कार्यकर्ता नेता होते हैं, राजनीतिक दृष्टि से एक्टिविटी करते हैं, एंड देयर आर सम हु आर पॉलिटिकल टूरिस्ट। ये राजनीतिक सैलानी होते हैं, ये राजनीति में चुनाव में से घूमने फिरने आते हैं। कोई कामाख्या देवी में जाता है, कोई कहीं जाता है, कोई जनोई दिखाता है, कोई अपना गोत्र बताता है। ये सब लोग चुनाव में, अब देखिए राहुल गांधी आए, पॉलिटिकल टूरिस्ट, फोटो लगाया। क्या फोटो लगाया? आगे खुद खड़े हैं, पीछे चाय का बागान है। मैंने पता किया ये फोटो सेशन हुआ कहां भाई, क्योंकि जो टोपी लगाई हुई है वो भारत में नहीं पहनते। भारत की टोपी वो है, असम की टोपी पहचान वो है, जो आपने मुझे पहनाई वो असम की टोपी है। मैंने देखा वो ऐसे ऐसे तिरछा तिरछा तिकोना तिकोना पहने हुए हरे हरे चाय के बागान दिख रहे थे। मैंने ढूंढाई की तो पता चला कि राहुल गांधी का फोटो है और ताइवान का चाय का बागान है। బీజేపీ అభ్యర్థుల తరపున డిస్కో డాన్సర్ హీరో మిథున్ చక్రవర్తి హుగ్లీలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు మీసాలు తిప్పారు. వెల్కమ్ బ్యాక్. నందిగ్రామ్లో తన గెలుపుపై బీజేపీ నేతలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం మమతా బెనర్జీ. నందిగ్రామ్లో 100% గెలుపు తనదేనన్న ఆమె తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు గూండాలు పోలింగ్ బూత్లను ఆక్రమించడంతోనే గవర్నర్ కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. గూండాలు రౌడీలను పోలింగ్ బూత్ల నుంచి వెళ్లగొట్టడానికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లినట్లుగా వివరించారు. కూచ్ బెహార్ లో దీదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి బెంగాల్ కు డబ్బు తీసుకొచ్చారని, వాటిని ఓటర్లకు పంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. অনেকে মারা যায় তো সেই জন্য, অন্য কোনো কারণে নয়। এই কার্ড চলবে, আমাদের সরকার চলবে, এই কার্ডও চলবে। আর তৃণমূল কংগ্রেস জিতলে জানবেন উদয়নকেও জেতাতে হবে, পার্থকেও জেতাতে হবে, বাসনিয়া থেকে শুরু করে, রবি থেকে শুরু করে, পরেশ অধিকারী থেকে শুরু করে যত আছে সবাইকে জেতাতে হবে। কেন বলুন তো? আমি একা জিতলে তো লাভ নেই, আমি তো জিতবই, কিন্তু আমার সাথে এরা যদি না জেতে তাহলে নাম্বারগুলো কি করে বাড়বে? আর নাম্বারগুলো না বাড়লে আমি 200টার বেশি সিট না পেলে আমি গভর্নমেন্ট কি করে তৈরি করব? আর আমি গভর্নমেন্ট তৈরি করতে না পারলে কন্যাশ্রী হবে না। పశ్చిమ బెంగాల్లో రెండో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాల నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పలుచోట్ల బీజేపీ నేతలు బూత్లను ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డారని ఈసీకి తెలిపారు. తొలి దశలో పోలింగ్ లో 26 సీట్లు సాధిస్తామని ప్రకటించిన అమిత్ షా
రెండో దశ తరువాత గెలుపు గురించి ఎందుకు చెప్పడం లేదని టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. दिक्कतों के बावजूद और भारतीय जनता पार्टी के जितने हथकंडे हैं जो उन्होंने अपनाए हैं 2 चरणों में, उसके बावजूद नंबर 1 ममता बनर्जी भारी मतों से नंदीग्राम से चुनाव जीत रही हैं और नंबर 2 इन 2 चरणों में हमको पूरा विश्वास है कि हमको तृणमूल कांग्रेस को बहुमत इन 2 चरणों में भी मिलेगा। आपको याद होगा कि पहले चरण के चुनाव के बाद देश के गृह मंत्री ने एक भविष्यवाणी की थी कि 30 में वो 26 सीट जीतने जा रहे हैं। तो मैंने ट्वीट करके कहा था कि मैं बहुत उनका आभारी हूं कि 26 ही का दावा उन्होंने किया, वो 32 या 35 का भी दावा कर सकते थे। వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ ఎన్నికలకు 4 రోజుల ముందు తమిళనాడులో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ కుమార్తె ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని 4 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. స్టాలిన్ అల్లుడు సెబరీషన్ కు సంబంధించిన ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించినట్లుగా సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. ఇటీవల డీఎంకే నేత వేలు ఇల్లు విద్యా సంస్థల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. సరిగ్గా వారం రోజులకు స్టాలిన్ కూతురు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు కరూర్కు చెందిన డీఎంకే నేత సెంధిల్ కుమార్ నివాసంలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడులపై ద్రవిడ మున్నేట్ర కజగం నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ బీజేపీ సర్కారు చేయిస్తున్న ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. త్రిచిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన జీవితంలో ఎన్నో దాడులను చూశానని మోదీని హెచ్చరించారు. తన కూతురు ఇంటిపై ఐడీ రైట్స్ చేస్తే భయపడటానికి తానేమి అన్నా డీఎంకే నేతను కాదని, తాను క్లైంట్ కొడుకునంటూ వార్నింగ్ ఇచ్చారు. ரைடு நடத்தி அந்த கட்சியை மிரட்டி உருட்டி வச்சிருக்கிறாங்க. அதனால தமிழ்நாட்டு உரிமைகள் எல்லாம் பறிச்சிருக்கிறாங்க. ஐடி சிபிஐ வச்சு எல்லாத்தையும் மிரட்டுறாங்க. ஒன்று மட்டும் மோடிக்கு சொல்றேன், இது திமுக, மறந்துடாத, இது திமுக. நான் கலைஞருடைய மகன். இந்த சலசலப்புக்கெல்லாம் நான் அஞ்சி ஒடுங்கிட மாட்டேன். மிஸ்ஸாவையே பார்த்தவன், இந்த எமர்ஜென்சியை பார்த்தவன் தான் இந்த ஸ்டாலின். நீ எத்தனை ரைடு நடத்தினாலும் அதை பற்றி நாங்கள் கிஞ்சிட்டும் கவலைப்பட மாட்டோம். அதாவது தேர்தலுக்கு இன்னும் 3 நாள் இருக்கு. ஆக அந்த 3 நாளுக்குள்ள எப்படியாவது இவங்களை மிரட்டி அச்சுறுத்தி வீட்டில் படுக்க வச்சிடலாம் அப்படின்னு நினைக்கிறாங்க. அது திமுக காரண்ட் நடக்காது, அது அதிமுக காரண்ட் நடக்கும். அவங்க மாநில உரிமைகள் எல்லாம் விட்டுட்டு இன்னைக்கு உங்க காலில் விழுந்துக்கிட்டு இருக்கலாம். ஆனா நாங்க பணம் ఏ పార్టీ క్యాడర్ అయినా ఎన్నికల్లో గెలవడానికి పనిచేస్తారు. తమ పార్టీ అధికారంలోకి రావాలని కలలు కంటారు. కానీ తమిళనాడులో పరిస్థితి అలా లేదు. అన్నాడీఎంకే క్యాడర్ మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోతేనే తమ పార్టీ బతికి బట్ట కడుతుంది అనుకుంటున్నారు. ఎందుకలా ఇప్పుడు చూద్దాం. దక్షిణాదిన పాగా కోసం బీజేపీ ప్రయత్నాలు. తమిళనాట అన్నాడీఎంకేతో పొత్తులు. కూటమి గెలిస్తే కమలం బలపడుతుందా? అధికార పార్టీ అడ్రస్ పోయే ప్రమాదముందా? దక్షిణ భారతదేశంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఉత్తరాది పార్టీ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కర్ణాటకలో మాత్రమే అడపాదడప విజయాలు సాధిస్తుంది. బీజేపీకి తెలంగాణలో 2, కేరళలో 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. అరవనాట ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుని బలపడాలని వ్యూహాలు రచిస్తోంది. కేరళలో ఒంటరిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ తమిళనాడులో మాత్రం పొత్తులతో రంగంలోకి దిగింది. అటు బెంగాల్లోనూ ఒంటరి పోరాటం చేస్తోంది. ద్రవిడ రాజకీయాలు ఉత్తరాది పార్టీలకు ముందు నుంచి వ్యతిరేకం. వారి ఆధిపత్యం, పెత్తనాన్ని ఏమాత్రం సహించారు. పెరియార్ రామస్వామి ఆలోచనలకు అనుగుణంగా తమిళ పాలిటిక్స్ ఉంటాయి. హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉమ్మడిగా పోరాటం చేస్తారు. జల్లికట్టు క్రీడ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన చరిత్ర తమిళులది.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నాడీఎంకే కూటమి గెలిచినా పెత్తన మాత్రం బీజేపీ చెలాయిస్తుందని అంటున్నారు. ఓ పద్ధతి ప్రకారం అన్నాడీఎంకేను బలహీనపరిచి క్రమంగా తాము బలపడేలా కమలం నేతలు కుట్రలు చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తే ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే ప్రతిపక్షానికే పరిమితమవుతుంది. బీజేపీ కూడా తమిళనాడుపై ఆశలు వదిలేసుకునే అవకాశాలున్నాయి. హిందీ బెల్ట్ రాష్ట్రాలపైనే ఫోకస్ చేస్తుంది. ఎన్నికలకు దూరంగా ఉన్న జేఎన్హెచ్ఎల్ శశికళ వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకేలోకి చేరికకు మార్గం సుగమమవుతుంది. తద్వారా ఒకే దెబ్బకు 3 పిట్టలన్నట్లు బీజేపీని ఎదగకుండా చేయడం, అన్నాడీఎంకే బలపడటం, చిన్నమ్మ రీఎంట్రీకి ఎదురు లేకుండా పోతుంది. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికలే అన్నాడీఎంకే భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.